దినేష్, ఏంటి అసలు తిరుపతి కేంద్రంగా నిన్న ఆందోళన కూడా చేశారు, చాలా ఆలస్యంగా కూడా ఓటింగ్ లో పాల్గొనేందుకు వచ్చినటువంటి వారికి సమయం పట్టింది, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? కొంతమంది ప్రలోభాలు కావచ్చు, అక్కడికి ఒత్తిళ్లు, మొబైల్స్ ను కూడా అలౌ చేసినట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతోంది అక్కడ? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ రెండు రకాల వాతావరణాలని మనకు కంటికి కనబడేలా చేసింది. ఒకటి, ఇంతమంది ఉద్యోగులు అటు ఓటు వేయడానికి కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అనేక అవస్థలు పడడానికి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉద్యోగులు సహకరించలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా నిన్న మనం కౌంటింగ్ సెంటర్లు అంతా తిరిగినప్పుడు క్యూ లైన్ లో ఉన్నటువంటి ఉద్యోగులే స్వయంగా చేసిన కామెంట్ ఏంటంటే, అవినీతి ఎక్కువగా జరిగినటువంటి డిపార్ట్మెంట్స్ లో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగులు తప్పనిసరిగా ప్రస్తుతం పాలనలో ఉన్నటువంటి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భావంతో ఎలాగైనా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయకూడదు అనేటువంటి విధంగా సౌకర్యాలు లేకుండా చేయడం కావచ్చు, లేదంటే ఇతర ఇబ్బందులు కలిగజేశారనేటువంటి విమర్శని బహిరంగంగా అందరికీ వినపడేలా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ప్రలోభాల పర్వం గురించి మనం చూస్తే, నిన్న సెల్ ఫోన్లతో ఫోటో తీసుకొని తెచ్చి చూపిస్తే డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళు ఎవరైతే ప్రలోభాలకు లొంగి సెల్ ఫోన్లు లోపలికి తీసుకొచ్చి ఫోటోలు తీసుకుని వెళ్లాలో వాళ్ళ కోసమని నిన్నటి రోజు పోలీసు శాఖకు సంబంధించినటువంటి కొంతమంది సెల్ ఫోన్లు ఏమాత్రం డ్రిఫ్టింగ్ చేయకుండా యథేచ్ఛగా వదిలిపెట్టినటువంటి దృశ్యాలు కూడా కనిపించినాయి. లోపలికి వెళ్లి ఫోటో తీసుకుని వెళ్లి ఆ తర్వాత 3,000 నుంచి 5,000 రూపాయల వరకు తీసుకున్నట్టుగా తిరుపతిలో బాగా విమర్శలు వినిపిస్తోంది. దాంతోపాటు చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది, అలాగే చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది. మరోవైపు నిన్న కలెక్టర్ కూడా దీనిపైన తిరుపతికి సంబంధించిన ప్రవీణ్ కుమార్ కూడా స్పందించారు. మీడియా అంతా కూడా ఆయనకి దృష్టికి ఈ విషయం తీసుకుపోతే 13వ తేదీ కావచ్చు, తర్వాత ఈ రోజు కూడా ఈ యొక్క సెల్ ఫోన్ లోపలికి అనుమతించకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి యొక్క దీన్ని కలెక్టింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దాంతోపాటు ఓటర్లు ఎవరైతే 13వ తేదీ ఓటు వేయడానికి వస్తారో వాళ్ళు ఎవరు కూడా సెల్ ఫోన్లు తీసుకురాకూడదని చెప్పి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఎన్నికల కమిషన్ ఇచ్చిందనే విషయాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేస్తామని కూడా చెప్పారు. మొత్తంగా ప్రలోభాలతో పాటుగా ప్రభుత్వం ఇంకొక ప్రధానమైన ఒక విషయం చెప్పి ముగిస్తాను సార్. నిన్నటి రోజు ఉదయం 9 గంటలకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంటే ఉద్యోగులు 7:45 వచ్చి, తిరుమల దర్శనానికి భక్తులు ఎలాగైతే వచ్చి వెయిట్ చేసి ఓటు వేసే పరిస్థితి ఉంటుందో అలాగే ఓటు వేయడానికి ముందుగా వచ్చి వెయిట్ చేశారు. ఇంకొక కీలకమైన విషయం చెప్పాలి, 13వ తేదీ 11 గంటల పైన దౌర్జన్యాలు జరగచ్చు, ఓటు వేయడానికి అడ్డుకోవచ్చు అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 13వ తేదీ కూడా ఉదయాన్నే 5 గంటలకే క్యూ లైన్ లో వచ్చి నిలబడతారేమో అనేటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత దౌర్జన్యాలు జరిగే అవకాశం ఉంది, ముందే ఎర్లీగా క్యూ లైన్లకు వెళ్ళిపోవాలనేటువంటి ప్రచారం కూడా చాలా విస్తృతంగా వినిపిస్తోంది. రైట్.